ఈ షార్ట్లో వాట్ ఐ ఈట్తో పాటు ఈ రోజంతా ఏమేమి చేశానో మీకు చూపిస్తాను. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా మొజాంబీ జ్యూస్, క్యారెట్స్, అలానే కొంచెం నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ముందు రోజే మ్యారినేట్ చేసిన ఫిష్ ఉందన్నమాట. సో కొన్ని పీసెస్ మిగిలితే అవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని చారు పెట్టి బ్రౌన్ రైస్ వండి మ్యాంగో జ్యూస్ కూడా చేసేసుకుని క్యారెట్ చిట్రొయ్యలు ఉంటాయి కదా వాటితో అయితే కర్రీ చేసుకున్నాను. సింపుల్గా తాళీ రెడీ అయిపోయింది. కంఫర్ట్ ఫుడ్ మంచిగా తినేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి శివుడి గుడికి వెళ్ళామన్నమాట. ప్రశాంతంగా ఊరికే చాలా రోజులు అయిపోయింది టెంపుల్కి వెళ్ళి అని చెప్పి. ఎదురుగుండానే బాబాగారి టెంపుల్ కూడా ఉంటుంది. హారతి టైం అనమాట. కరెక్ట్ గా హారతి అయిపోయింది. ఇంకా బోలని ప్రసాదాలు, పులిహోరలో కూడా బోలు వెరైటీస్ ఉన్నాయి. మామిడికాయ పులిహోర, ఆవు పెట్టిన పులిహోర, నిమ్మకాయ పులిహోర, జిలేబీ అవన్నీ చక్కగా తినేసాము. ఎదురుగుండానే ఆ రోజు సంత అనమాట. పనసకాయలు ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి చక్కగా ఈ పనస తొనలు అయితే తీసుకున్నాను. బాక్స్ వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. కూరగాయలు అయితే ఏమున్నాయని సంతలో ఇంకేం పర్చేస్ చేయలేదు. ఇంకా పూలు వచ్చేసి ఇది పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ ఇతని దగ్గర నేను డైలీ తీసుకుంటాను కాబట్టి నాకు పావు కేజీ 60 రూపీస్కే ఇచ్చేస్తారు ఈ అంకుల్. ఇంకా దాని తర్వాత కుక్కట్పల్లి వెళ్ళి ఈ బాదం పాలు అయితే మా ఇద్దరు ఫేవరెట్ అనమాట. సో ఇదైతే తాగి మా డేని అయితే ఎండ్ చేసాం.